హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన భారతదేశంలో ముఖేష్ అంబానీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయితే ప్రస్తుతం ముఖేష్ అంబానీ గారు కేవలం మన భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధనవంతుడిగా నిలిచారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ముఖేష్ అంబానీ గారు సెకండ్కి 20,000 రూపాయలను సంపాదిస్తున్నారని తెలిసింది. ఇంత ఎక్కువగా డబ్బులను సంపాదించే ముఖేష్ అంబానీ ఎక్కడ ఆ డబ్బులను ఖర్చు చేస్తున్నారో మీకు తెలుసా? అతనుకున్న అలవాట్లేంటి? అతను ఏ ఏ వస్తువులను కొన్నాడు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముఖేష్ అంబానీ డబ్బుని ఎలా ఖర్చు చేస్తున్నాడో చెప్తాను. వాటి గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ముఖేష్ అంబానీ 1957లో యెమెన్ దేశంలో జన్మించాడు. అయితే ముఖేష్ అంబానీ పుట్టిన కొన్ని సంవత్సరాలకే అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ కుటుంబంతో పాటు ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1966లో ధీరుభాయ్ అంబానీ ఒక చిన్న టెక్స్టైల్స్ షాప్ని మొదలుపెట్టాడు. ఈరోజు మన భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచిన ముఖేష్ అంబానీ చిన్నప్పుడు ఒక మధ్యతరగతి జీవితాన్ని గడిపాడు. ధీరుభాయ్ అంబానీకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి అంతగా ఆదాయం వచ్చేది కాదు. దీంతో ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీ కోరిన కోరికలను తీర్చలేకపోయేవాడు. కానీ ముఖేష్ అంబానీ తన చదువుని పూర్తి చేసుకుని తన తండ్రి బిజినెస్ చూసుకుందామని భావించాడు. అలా అతను ఎప్పుడైతే తన తండ్రి బిజినెస్ బాధ్యతలను చేపట్టాడో అప్పుడే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ముఖేష్ అంబానీ రాకతో బిజినెస్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. కానీ అనుకోకుండా 2006లో ధీరుభాయ్ అంబానీ చనిపోయారు. అప్పుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీకి చైర్మన్ అయ్యాడు. అప్పటి నుంచి అతను తన బిజినెస్ని విస్తరించడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రాసెస్లో భాగంగానే జియో అనే ఒక టెలికాం కంపెనీని కూడా లాంచ్ చేశాడు. ఈ రోజు జియో నుంచి ముఖేష్ అంబానీకి ఎంత ఎక్కువగా లాభం వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మొబైల్ యూజర్లలో దాదాపు 41% మంది జియో సిమ్నే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అంబానీకి ఎంత లాభం వస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ముఖేష్ అంబానీ ఒక సెకండ్కి 20,000 కంటే ఎక్కువ రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒకవేళ ముఖేష్ అంబానీ జోబు నుంచి ఒక 500 రూపాయల నోటు కింద పడితే దాన్ని అతను తీసేలోపే అంతకంటే ఎక్కువ డబ్బులు అతను సంపాదిస్తాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం 66 సంవత్సరాల ముఖేష్ అంబానీ యొక్క పూర్తి ఆస్తి విలువ $120 బిలియన్ అని తెలిసింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ మన ఆసియా ఖండంలోనే ధనవంతుడిగా నిలిచాడు. ఈ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ గారు 13వ స్థానంలో ఉన్నారు. అయితే ఇంత డబ్బులు సంపాదిస్తున్న ముఖేష్ అంబానీ గారు ఆ డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారనే సందేహం మీకు కూడా కలిగే ఉంటుంది. ముఖేష్ అంబానీ గారు చాలా వస్తువులపైన డబ్బులను ఖర్చు చేస్తున్నారు. యాక్చువల్గా ముఖేష్ అంబానీకి లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. అతని దగ్గర దాదాపు 150 లగ్జరీ కార్లు ఉన్నాయి. అతను కేవలం కార్లను పార్క్ చేయడానికే తన ఇంట్లో 6 ఫ్లోర్లనే ఉపయోగిస్తున్నాడు. వాటిలో ఎంతో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల ముందు ముఖేష్ అంబానీ గారు రోల్స్ రాయల్స్ కూల్నెన్ కారు కొన్నారు. ఇది అతని కారు కలెక్షన్లో ఉన్న 3వ రోల్స్ రాయల్స్ కారు. కానీ ఇతని దగ్గర ఉన్న 2 రోల్స్ రాయల్స్ కార్ల కంటే ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ కారు యొక్క విలువ 13 కోట్లు. దీని తర్వాత అంబానీ దగ్గర ఉన్న ఇంకొక ఖరీదైన కారు BMW 760Li. యాక్చువల్గా ఇది ఒక మోడర్న్ డిజైన్తో తయారు చేసిన కారు. ఇందులో ఎన్నో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. ఇది ఒక విశ్రాంతి గది లాంటిది. ఈ కారులో ఉన్న సీట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్ లాగా మార్చుకోవచ్చు, లేదా మళ్ళీ సీట్ లాగా మార్చుకోవచ్చు. అయితే దీని యొక్క విలువ 8,50,00,000 రూపాయలు. దీంతో పాటు అంబానీ దగ్గర మెర్సిడెస్ మే బీచ్ S660 కారు కూడా ఉంది. ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు. అంబానీ గారు ఎక్కువ శాతం ఈ కారులోనే తిరుగుతూ ఉంటారు. దీని విలువ 10 కోట్ల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేసి చెప్తున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు, అంబానీ గారి దగ్గర ఫెరారీ SF90 కారు కూడా ఉంది. దీన్ని ముఖేష్ అంబానీ 2019లో కొన్నారు. ఈ కారు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ కారులో V80 అనే ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉంది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర 7.5 కోట్లు. దీంతో పాటు అంబానీ దగ్గర బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్క్ కూడా ఉంది. దీని విలువ 3,70,00,000 రూపాయలు. ఇవన్నీ అంబానీ గారి దగ్గర ఉన్న ఖరీదైన కార్లు. వీటితో పాటు అంబానీ గారి దగ్గర ఒక వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. అంబానీ గారు తన కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దీన్నే ఉపయోగిస్తారు. ఈ వ్యానిటీ వ్యాన్ యొక్క ధర 10 కోట్ల రూపాయలు. వీటన్నిటితో పాటు అంబానీ దగ్గర 58 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రైవేట్ పడవ కూడా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పడవ పైకప్పని సోలార్ గ్లాస్తో నిర్మించారు. ఇది సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు చూడడానికి ఒక తేలుతున్న ప్యాలెస్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, డైనింగ్ హాల్, జిమ్ లాంటి సదుపాయాలు ఉన్నాయి.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దీని విలువ 600 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలిసింది. దీంతో పాటు అంబానీ గారి దగ్గర ఈ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు కూడా ఉంది. దాని పేరు యాంటిలియా. ఇది ముంబైలో ఉంది. ఈ యాంటిలియాలో దాదాపు 27 ఫ్లోర్లు ఉంటాయి. వీటిలో మొదటి 6 ఫ్లోర్లలో అంబానీ గారు తన కార్లని పార్క్ చేస్తారు. వాటి సర్వీసింగ్ కోసం ఒక ప్రత్యేకమైన కార్ సర్వీసింగ్ స్టేషన్ ని కూడా యాంటిలియాలో నిర్మించారు. యాంటిలియాలో దాదాపు 9 లిఫ్ట్లు ఉన్నాయి. కానీ అంబానీ గారు తప్ప పై ఫ్లోర్లోకి ఎవరూ వెళ్ళకూడదు. యాంటిలియా పై భాగంలో 3 హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి. అంబానీ గారు హెలికాప్టర్లో ప్రయాణించినప్పుడు అక్కడే ల్యాండ్ అవుతారు. వీటన్నిటితో పాటు యాంటిలియాలో ఒక జిమ్, స్విమ్మింగ్ పూల్, డ్యాన్స్ స్టూడియో, మసాజ్ రూమ్ లాంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. అలానే ఇందులో ఒక మందిరం కూడా ఉంది. ప్రతిరోజు అంబానీ గారు అక్కడే దేవుణ్ణి పూజిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యాంటిలియాలో ఒక సినిమా హాల్ కూడా ఉంది. అందులో ఒకేసారి 50 మంది కలిసి సినిమాను చూడవచ్చు. ఇంత అద్భుతమైన ఇల్లును మెయింటైన్ చేయడానికి అంబానీ గారు 600 మంది వర్కర్స్ ని పెట్టుకున్నారు. వాళ్ళలో డ్రైవర్లు, క్లీనర్లు, చెఫ్లు, సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, డాక్టర్లు కూడా ఉన్నారు. యాంటిలియా యొక్క విలువ $2 బిలియన్ వరకు ఉంటుంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ దాదాపు 17,000 కోట్లు. కేవలం ఈ ఇంటిని మెయింటైన్ చేయడానికి ప్రతి నెల అంబానీ గారు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు అంబానీకి లండన్లో 300 ఎకరాల్లో ఒక మహల్ కూడా ఉంది. దాని పేరు స్టార్క్ బార్క్. ఇందులోనే ఒక 5 స్టార్ హోటల్తో పాటు 3 రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అలానే ఇందులో ఒక జిమ్ స్పాతో పాటు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. దీని యొక్క విలువ $70 మిలియన్. దుబాయ్లో పామ్ జుమేరియా అనే ఒక ఐలాండ్లో అంబానీ గారు 640 కోట్ల రూపాయలు పెట్టి ఒక మ్యాన్షన్ ని కూడా కొన్నారు. ఈ మ్యాన్షన్ బీచ్ ఒడ్డున ఉంటుంది. ఇందులో దాదాపు 11 బెడ్రూమ్లు, 11 బాత్రూమ్లు, ఒక స్పాతో పాటు ఇండోర్ మరియు అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు అంబానీ గారి దగ్గర 3 ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైనది బోయింగ్ బిజినెస్ జెట్ 2. దీని యొక్క విలువ $73 బిలియన్ వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 620 కోట్ల రూపాయలు. రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రైవేట్ జెట్లో అంబానీ గారి కోసం ఒక ప్రత్యేకమైన ఆఫీస్ కూడా ఉందని తెలిసింది. 2007లో నీతా అంబానీ 44వ పుట్టినరోజుకి ముఖేష్ అంబానీ గారు 240 కోట్ల విలువ చేసే ఎయిర్ బస్ A319 అనే ఒక ప్రైవేట్ జెట్ ని బహుమతిగా ఇచ్చారు. కేవలం ఇది మాత్రమే కాదు, అంబానీ గారి దగ్గర ఫాల్కన్ 900 EX ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇందులో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ తో పాటు ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీన్ని అంబానీ గారికి కేవలం హాలిడేస్ లో మాత్రమే ఉపయోగిస్తారు. సెకండ్ కి 20,000 కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే అంబానీ గారు ఈ విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇతని కుటుంబం టీ తాగే కప్పు ధర 3 లక్షల రూపాయలు. ఈ కప్స్ అన్నింటినీ ఒక జపాన్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ టీ సెట్ లో 50 కప్స్ ఉంటాయి. ఒక్కొక్క కప్పు విలువ 3 లక్షల రూపాయలు. ఈ పూర్తి సెట్ ని ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గారు 1,50 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. ఫ్రెండ్స్, అంబానీ గారు డబ్బులను ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక్కరోజైనా అంబానీ గారిలాగా బ్రతకాలని మీలో చాలా మందికి అనిపించే ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.